RTI Live News. Ask for right. హైదరాబాద్ ఇందిరా పార్క్ బీసీ రాష్ట్ర కార్యాలయంలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ప్రింట్ చైర్మన్ ప్రొఫెసర్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక బృందం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు. రజకలను ఎస్సీలో చేర్చడం న్యాయమైన కోరికనే కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వారికి ఎస్సీ జాబితాలో చేర్చాలని, అందుకు ఎస్సీ బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విజిఆర్ నారగోని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్. భారతదేశంలో అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఏదైతే రిజర్వేషన్ల జాబితాలు తయారు చేయటం జరిగిందో, ఈ రిజర్వేషన్ల జాబితాలను తయారు చేసేటప్పుడు మరి చాలా అస్తవ్యస్తంగా ఆ జాబితాలను రూపొందించడం జరిగింది. చాలా కులాలను, మరి అత్యంత వెనుకబడ్డ కులాలను, అదేవిధంగా అంటరాని కులాలను, సంచార జాతులను సరిగ్గా గుర్తించే విషయంలో కమిషన్లు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన అనేక కులాలను తీసుకొని వచ్చి బీసీ కులాల్లో చేర్చడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ బీసీ కులాల్లో రజక, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, అదేవిధంగా సంచార కులాలుగా ఉన్నటువంటి అనేక కులాలు ఇవాళ బీసీ జాబితాల్లో చేర్చి వాళ్లకు అన్యాయం చేయడం జరిగింది. దాంట్లో ఒక ప్రధానమైనటువంటి కులం రజక కులము. ఈ రజకులు ఉత్తర భారతదేశంలో అంటరాని కులాలు, ఎస్సీ కులాల జాబితాల్లో చేర్చి దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ వీళ్ళను బీసీ జాబితాలో చేర్చడం వల్ల వీళ్ళకు దక్కాల్సినటువంటి విద్యా ఉద్యోగ రంగాలన్నీ కూడా వీళ్ళకు దక్కనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే కమిషన్ల చైర్మన్లు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈనాటికి కూడా బీసీ జాబితాలో సంచార కులాలుగా రజకులు లాంటి కులాలు బీసీ జాబితాలో చేర్చడం వల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీటిని పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం ఉంది. బోయలు, అదేవిధంగా అనేక కులాలు బీసీలలో కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నారు బోయలు, మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి బీసీలుగా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని ఒక్కొక్క దాని కాకుండా ఓవరాల్గా ఏదైతే మమ్మలను ఎస్సీలలో చేర్చండి, ఎస్టీలలో చేర్చండి, లేదా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళని ఏ గ్రూపులో చేర్చండి అనే నినాదము సర్వత్రా వినబడుతుంది. ఇవి అన్నిటికీ పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి అవసరమైతే ఈ జాబితాలను పునర్వ్యవస్థీకరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. ఇప్పటిదాకా వర్గీకరణ ఏదైతే ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాల వర్గీకరణ జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంత తతంగం జరిగిందో, ఇది కూడా దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా రాబోతుంది. అనేక రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉద్యమిస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఈ జాబితాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని కూడా చేసి ఎవరికి జరగాల్సినటువంటి న్యాయాన్ని ఆ విధంగా చేయటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఒకసారి జాబితాలు రూపొందిస్తే అది పర్మనెంట్ ఏం కాదు, అది రాజ్యాంగానికి అది మారిస్తే ఏదో రాజ్యాంగ విరుద్ధం కాదు. అవసరాన్ని బట్టి జాబితాలను సవరించుకునే అవకాశం ఉంది. ఉపకులాలుగా వర్గీకరించుకొని ఎక్కువ అన్యాయానికి గురయ్యే వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే తెలియజేసింది. ఉపకులాలుగా వర్గీకరించడం తప్పేమి కాదు, సమానత్వానికి అది భంగమేమి కలగదు, ఇది చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీసీ కులాల్లో ఉన్నటువంటి రజక, అదేవిధంగా సంచార కులాలను కూడా ఈ అవసరమైతే ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ చేర్చడం వల్ల మంచి పరిణామమే జరుగుతుంది, మంచి మార్పే జరుగుతుంది. ఈ మార్పులన్నీ గమనించాలి. ప్రజలలో వస్తున్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా కోర్టులు, రాజ్యాంగం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. అవసరమైతే దీనికోసం ఈ జాబితాల పునర్జాబితాలను నిర్మించడం కోసం అవసరమైతే ఈ బోయ ఏ కులాలైతే మమ్మల్ని మార్చాలని అడుగుతున్నారో వాళ్ళందరితో కలిసి పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేసి అవసరమైతే ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకుపోవడానికి మరి మేమంతా కూడా సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రజకులు చేసే డిమాండ్ సరి అయింది, వీళ్ళకి అండదండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.